నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి పొలం బాట పడుతున్నారు. ఈవేళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఆయన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ముగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. బోయినపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సుభాష్పల్లిలో మిడ్ మానేర్ను కేసీఆర్ పరిశీలిస్తారు. ఇక ఈవేళ సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లికి కేసీఆర్ చేరుకుంటారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి పొలం బాట పడుతున్నారు. ఈవేళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఆయన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ముగ్దుంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. బోయినపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సుభాష్పల్లిలో మిడ్ మానేర్ను కేసీఆర్ పరిశీలిస్తారు. ఇక ఈవేళ సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లికి కేసీఆర్ చేరుకుంటారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కేసీఆర్ పొలం బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఎస్ జ్యోతి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కూడా పొలం బాట పట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ఒక జనగామ, ఏదైతే సూర్యాపేట, ఈ జిల్లాలు పర్యటించారు. నేడు సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలను కూడా పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా నిలిచేందుకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కూడా బయలుదేరి 10:30 గంటలకు ముగ్దంపూర్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. మా రైతులకు ఒక మనోధైర్యం ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో అండగా ఎప్పటికీ ఉంటామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఇది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు తప్ప ఏదైతే రైతులకు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో మాత్రం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రోజు పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా సిరిసిల్ల ఫస్ట్ మొదట పర్యటించి తర్వాత కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ లో మాజీ మంత్రి అయినటువంటి గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడ భోజనం చేసి మళ్ళా తర్వాత అనంతరం సుభాష్పల్లి, అదేవిధంగా మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ మీడియా సమావేశంతో మాట్లాడతారని కూడా చెప్పడం జరిగింది. అదే ఈ రోజు మొత్తం కూడా సిరిసిల్ల, రాజన్న జిల్లా, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలు కూడా పర్యటించి రైతులకు అండగా నిలిచేందుకు, అదేవిధంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి మాత్రం కేసీఆర్ బయలుదేరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.